హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక అమెరికన్ మూవీని తీసుకొచ్చాను. మూవీ నేమ్ని లాస్ట్లో చెప్తాను. ఈ మూవీ కాన్సెప్ట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇందులో ఒక షేప్ షిఫ్టర్ ఉంది. అది మనల్ని చావాలా బతకాలా, బతకడం కన్నా చావడమే ఈజీ అన్న థాట్ని తెస్తుంది. సో ఈ మూవీని లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీని జాగ్రత్తగా వినండి. వింటున్నా కొద్ది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మూవీలోకి వచ్చేసి స్టార్టింగ్లో ఒక క్యాబిన్లో కపుల్ని చూపిస్తారు. వైఫ్కి అక్కడ ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. దానికి తను లేచి చూస్తే ఎవరో వేరే రూమ్లోకి వెళ్ళి దాక్కున్నట్లు కనిపిస్తుంది. ఇంకా తన హస్బెండ్ని లేపి చెప్తుంది. అతను ఒక నైఫ్ని తీసుకొని వెళ్తుండగా ఆ రూమ్లో నుంచి ఏదో అతన్ని లోపలికి లాగేస్తుంది. ఇంకా ఆ రూమ్ డోర్స్ దానికి అవే క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ వైఫ్ పోలీస్ వాళ్ళకి కాల్ చేయడానికి వెళ్తుండగా అప్పుడే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ బయటికి వచ్చి దాన్ని చంపేశాను అని అంటాడు. తన భయంతో లోపల రూమ్లోకి వెళ్ళి చూస్తే ఒక కార్నర్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు. అతని కళ్ళు ఎవరో పీకేసినట్టు చూపిస్తారు. వెనక్కి చూడగానే ఒక మాన్స్టర్ తన మీదకు వచ్చి చంపేస్తుంది. సో ఇక్కడ ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చింది వాళ్ళ హస్బెండ్ కాదు, ఒక షేప్ షిఫ్టర్ అయి ఉంటుంది. ఇంకా తనని చంపేసి వెళ్ళిపోతుంది. ఈ సీన్ ఇక్కడికి క్లోజ్ అవుతుంది. స్టోరీలో మనకు టామ్ ఇంకా డిలన్ని చూపిస్తారు. టామ్ డిలన్కు కాల్ చేసి క్యాబిన్కి వెళ్దాంరా అని పిలుస్తూ ఉంటాడు. కానీ డిలన్ దానికి రానంటాడు. ఎందుకంటే టామ్ తన గర్ల్ ఫ్రెండ్ యాష్లీని తీసుకొని వస్తాడు. అప్పుడు డిలన్ ఒక్కడే అయిపోతాడు అని రానంటాడు. కానీ టామ్ యాష్లీతో పాటు తన ఫ్రెండ్ ట్రేసీ కూడా వస్తుంది. సో నువ్వు ఒక్కడివే ఏమైపోవు, తను కూడా నీతో ఉంటుంది అని చెప్తాడు. డిలన్ ఓకే అంటాడు. ఇంకో సైడ్ యాష్లీ కూడా ట్రేసీతో ఇలాగే చెప్పి ఒప్పిస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కలిసి ఫారెస్ట్ మిడిల్లో ఉన్న క్యాబిన్కి రీచ్ అవుతారు. ఇక్కడ ఏ క్యాబిన్ అయితే ఉందో అది మూవీ స్టార్టింగ్లో ఒక కపుల్ని మాన్స్టర్ చంపిన క్యాబిన్. ఆ ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళు వస్తారు. ఇంకా అందరూ ఎవరీ రూమ్స్లో వాళ్ళు వెళ్తారు. కానీ డిలన్ ఇంకా ట్రేసీకి సరిపోయే రూమ్స్ ఉండవు. సో డిలన్ కింద కౌచ్ మీద పడుకుంటానని అనుకుంటారు. ఇంకా వాళ్ళు నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మాటల్లో మాటగా హైకింగ్కి కూడా వెళ్ళాలని అనుకుంటారు. కాసేపటికి వాళ్ళు నలుగురు హైకింగ్కి స్టార్ట్ అవుతారు. అలా రాత్రి అయిపోతుంది. వీళ్ళు క్యాబిన్కి వెళ్ళే దారిని కూడా మర్చిపోతారు. డిలన్, మీరంతా ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి ఎక్కడైనా దారి దొరుకుతుందేమో అని చూసి వస్తాను అని వెళ్తాడు. అలా వెళ్తుండగా అతనికి ఏదో కనిపిస్తూ ఉంటుంది. కాసేపటికి మనకి స్టార్టింగ్లో కనిపించిన కపుల్లో హస్బెండ్ కనిపించి సెకండ్స్లో మాయమైపోతాడు. డిలన్ని ఎవరో వ్యక్తి గన్తో షూట్ చేయడానికి చూస్తాడు. కానీ డిలన్ అతను కేవలం క్యాబిన్కి వెళ్ళే దారిని వెతుకుతున్నాను అని చెప్తాడు. దాంతో ఆ వ్యక్తి కొంచెం కామైపోతాడు. అతను ఆ క్యాబిన్ ఓనర్ వాళ్ళ అల్లుడే అని చెప్తాడు. అతని పేరు రోజర్ అని చెప్తాడు. ఇంకా డిలన్ రోజర్ ఇద్దరు కలిసి మిగతా ముగ్గురు దగ్గరికి వెళ్తారు. రోజర్ అందరినీ క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడే అక్కడ క్యాబిన్ ఓనర్ అయిన జోయి కూడా ఉంటాడు. అతను ఆ నలుగురికి ఇక్కడ మీకేమైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఈ నలుగురు క్యాబిన్ లోపలికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి మార్ష్మెల్లో ప్యాకెట్ దొరకడంతో బయట క్యాంప్ వేసి వాటిని తిందామని అనుకుంటారు. టామ్ ఇంకా డిలన్ అడవిలో కట్టెలను ఏర్కొచ్చి ఫైర్ని అంటించడానికి చూస్తారు. కానీ అది అంటుకోదు. దాంతో టామ్ ఫైర్ ఈజీగా అంటుకోవడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ ట్రేసీ ఇంకా యాష్లీ డిలన్ని చూస్తూ ఉంటారు. ట్రేసీ తనకు డిలన్ అంటే ఇష్టమని చెప్తుంది. అప్పుడే డిలన్కి ఎదురుగా ఫ్యూయల్ కనిపిస్తుంది. దాంతో ఫైర్ని వెలిగిస్తారు. ఫారెస్ట్లో దూరం నుండి టామ్ డిలన్ని పిలుస్తున్నట్టు డిలన్కి అనిపిస్తుంది. ఫైర్ వేసి వెనక్కి చూస్తే టామ్ కనిపించడు. ఎందుకంటే టామ్ క్యాబిన్లో ఉంటాడు కాబట్టి. ఫారెస్ట్లో నుంచి వస్తున్న వాయిసెస్ టామ్వి కావు. డిలన్ అది అంతగా ఏం పట్టించుకోలేదు. ఇంకా ఆ నలుగురు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపటికి టామ్ ఆల్కహాల్ తీసుకురావడానికి లేచి క్యాబిన్లోకి వెళ్తుండగా అప్పుడే రోజర్ టామ్ కోసం ఆల్కహాల్ని తీసుకురావడం చూస్తాం. ఇంకా టామ్ రోజర్ని అందరి దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇంకా రోజర్ అందరికీ సారీ చెప్తాడు. ఎందుకు అంటే జోయి ఆ ఫారెస్ట్ చుట్టుపక్కల తిరగొద్దని చెప్పినా నేను ఇక్కడికి వచ్చాను, నేను వెళ్ళాలి అని అంటాడు. ట్రేసీ ఫారెస్ట్లో అంతగా ఏముందని అడుగుతుంది. దానికి రోజర్ అంటాడు, ఇక్కడ ఉండే లోకల్స్ ఫారెస్ట్లో ఈవిల్ ఉందని, కనిపిస్తున్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటుంది.
కొంతమంది దాన్ని ఈవిల్ అంటారు, ఇంకొంతమంది దయ్యం అంటారు. కానీ రోజర్కి అది ఏంటో తెలిసి ఉంటుంది. రోజర్ అదొక షేప్ షిఫ్టర్. అది రూపాలు మార్చుకొని మనుషుల్ని తన వల్ల వేసుకొని ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటుంది అని అంటూ ఉంటాడు. అతనికి ఒక వైఫ్ ఉండేది. ఒక రోజు అతను ఫారెస్ట్ లోపలికి వెళ్తే అతని వైఫ్ అక్కడ కనిపించిందని, కానీ వాళ్ళ వైఫ్ 6 yearsకి ముందే చనిపోయిందని చెప్తూ ఉంటాడు. అయితే అందరూ రోజర్తో ఆ షేప్ షిఫ్టర్ మనుషులని చంపేస్తూ ఉంటే అది ఎలా బతికి ఉంది అని అడుగుతారు. దానికి రోజర్ మంట వల్ల అని అంటాడు. కానీ అందరూ అతని మాటలు అసలుకే పట్టించుకోరు. కానీ అదే నిజం, ఎందుకంటే మనం మూవీ స్టార్టింగ్లోనే చూస్తాం కాబట్టి. ఇంకా రోజర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు కూడా పడుకోవడానికి వెళ్తారు. డిలన్ కౌచ్ మీద నిద్ర పట్టకపోవడంతో సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఫారెస్ట్లోంచి ట్రేసీ పిలుస్తుంది. డిలన్ తన దగ్గరికి వెళ్తాడు. అది ట్రేసీ కాదు, షేప్ షిఫ్టర్ అయి ఉంటుంది. ఇంకా డిలన్ పైన అటాక్ చేసి చంపేస్తుంది. డిలన్ నిద్రలో నుంచి భయపడి లేస్తాడు. అది కల అయి ఉంటుంది. మార్నింగ్ అందరూ ఎంజాయ్ చేయడానికి బయటికి వస్తారు. డిలన్ కెమెరాతో ఫొటోస్ తీస్తాడు. తర్వాత క్యాబిన్లోకి వెళ్ళాక ఆ ఫొటోస్ని చెక్ చేస్తూ ఉండగా ఫొటోస్లో ట్రేసీ వెనక ఒక వ్యక్తి ఉండడం గమనిస్తారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో ఉన్న వ్యక్తి. ప్రతి ఫోటోలో ఆ వ్యక్తి ఇంకా రోజర్ ఉన్నారు. వాళ్ళు దాన్ని కూడా అంతగా ఏం పట్టించుకోలేదు. ఒకవేళ ఇంకోసారి ఇలా అయితే పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ చేద్దామని అనుకుంటారు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ మార్నింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. ఇంకా అందరూ అక్కడ కార్డ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాస్లీకి విండో బయట రోజర్ కనిపిస్తాడు. నెక్స్ట్ మూమెంటే మాయమైపోతాడు. టామ్ డిలన్ని తీసుకొని రోజర్ కోసం ఫారెస్ట్ అంతా వెతకడానికి పోతాడు. ఇక్కడ టామ్ డిలన్ సపరేట్ అయి వెతుకుతూ ఉంటారు. అప్పుడే టామ్ని ఎవరో దాక్కుని చూస్తున్నట్టు కనిపిస్తుంది. టామ్ ఇంకా డిలన్ ఒక దగ్గరికి వస్తారు. కలిసి క్యాబిన్కి వెళ్తారు. వెళ్లే ముందు రోజర్కి తిడుతూ ఉంటారు సో దట్ అతను వాళ్ళ వెంట రాడని. యాస్లీ జోయ్కి కాల్ చేసి రోజర్ వాళ్ళ వెంట పడుతున్నాడని, మార్నింగ్ నుండి మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడని చెప్తుంది. కానీ జోయ్ దానికి ఛాన్సే లేదు, ఎందుకంటే రోజర్ పొద్దున్న నుండి నాతోనే ఉన్నాడని అంటాడు. ఇప్పుడు కూడా ఫుల్గా తాగేసి నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాడని చెప్తాడు. అది విన్న యాస్లీ భయంతో కాల్ కట్ చేస్తుంది. వాళ్ళు ఇంకా ఒక సెకండ్ కూడా అక్కడ ఉండడానికి ధైర్యం చేయలేకపోతారు. మార్నింగ్ అవ్వగానే రెడీ అవుతారు. టామ్ ఇంకా యాస్లీ వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. డిలన్ ఇంకా ట్రేసీ కౌచ్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కాసేపటికి రోజర్ రూపంలో ఉన్న షేప్ షిఫ్టర్ ఫారెస్ట్లో నుంచి టామ్ని పిలుస్తూ ఉంటుంది. టామ్ రోజరే అనుకొని దాని వెంట ఫారెస్ట్ లోపలికి ఫాలో అవుతూ వెళ్తాడు. టామ్ వెనక యాస్లీ వెనక ట్రేసీ ఇంకా డిలన్లు కూడా ఫారెస్ట్ లోపలికి వెళ్తారు. కాసేపటికి టామ్ ట్రేసీ డిలన్ల దగ్గరికి వచ్చి యాస్లీ గురించి అడుగుతాడు. వీళ్ళకి తెలియకపోవడంతో వెతుకుతూ ఉంటారు. అలా ఒక చెట్టు దగ్గర నుండి టామ్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ తను యాస్లీ కాదు, ఆ షేప్ షిఫ్టర్ అయి ఉంటుంది. అందరూ క్యాబిన్కి వెళ్ళిపోతారు. ట్రేసీకి యాస్లీ మీద డౌట్ వస్తుంది. కానీ యాస్లీ పట్టించుకోకుండా టామ్తో రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో సైడ్ డిలన్ ఏదో రీసెర్చ్ చేస్తుండగా వాళ్ళకు కనిపించిన వ్యక్తి ఎప్పుడో చనిపోయాడని తెలిసి ఉంటుంది. దాంతో ట్రేసీ ఇంకా డిలన్లు రోజర్ షేప్ షిఫ్టర్ గురించి చెప్పింది నమ్ముతారు. ఇంకోవైపు యాస్లీ టామ్ని తీసుకొని ఫారెస్ట్లోకి వెళ్తుంది. ట్రేసీ ఇంకా డిలన్లు వాళ్ళ బ్యాగ్స్ని ప్యాక్ చేసుకుంటారు. టామ్ వాళ్ళ కోసం రూమ్లోకి వెళ్తే అక్కడ వాళ్ళిద్దరూ కనిపించరు. కార్ కీస్ యాస్లీ దగ్గరే ఉంటాయి. అప్పుడే వాళ్ళ ఫ్రంట్ డోర్ని ఎవరో నాక్ చేస్తారు. చూస్తే అది టామ్. అలాగే బ్యాక్ విండోని నాక్ చేస్తుంటారు. చూస్తే అది కూడా టామే అయి ఉంటాడు. డిలన్ విండో దగ్గర ఉన్న టామ్కి లైటర్తో ఫైర్ వేసి చూస్తాడు. దాంతో ఆ షేప్ షిఫ్టర్ తన నిజమైన రూపంలోకి వస్తుంది. దాంతో ఫ్రంట్ డోర్ దగ్గరున్న టామ్ని లోపలికి తీసుకొస్తారు. టామ్ గాయాలతో ఉండటంతో డిలన్ ఇంకా ట్రేసీ ఏమైంది అని అడుగుతారు. టామ్ ఇంకా జరిగిందంతా చెప్తుంటాడు. డిలన్ పోలీస్ వాళ్ళకి కాల్ చేసి అంతా చెప్తాడు. కానీ పోలీస్ వాళ్ళు ఇది అంతా నమ్మరు. వాళ్ళ కోసం సెక్యూరిటీని పంపిస్తా అంటాడు. కానీ రావడానికి 1 hour అయినా పడుతుందని అంటాడు. డిలన్ జోయ్కి కాల్ చేస్తాడు. జోయ్ వెంటనే కార్లో కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు. షేప్ షిఫ్టర్ ఇప్పుడు యాస్లీ రూపంలో విండో దగ్గరికి వచ్చి టామ్ని తనకి ఇచ్చేస్తే వీళ్ళందరినీ విడిచిపెడతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ట్రేసీ డిలన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. టామ్ నన్ను ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడే క్యాబిన్ లోపలికి షేప్ షిఫ్టర్ నిజమైన యాస్లీ లాగా వస్తుంది.
డిలన్ నైఫ్ తీసుకొని షేప్ షిఫ్టర్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ నైఫ్ని డిలన్ కడుపులోనే పొడుస్తుంది. ట్రేసీ డిలన్ తీసుకొని క్యాబిన్ నుంచి బయటికి వస్తుంది. వాళ్ళు వెళ్ళాక షేప్ షిఫ్టర్ టామ్ని మళ్ళీ పొడుస్తూ దారుణంగా చంపేస్తుంది. ట్రేసీ ఇంకా డిలన్లు కిందకి వెళ్ళిపోయి ఒక కాకడాని చేసుకొని ఫారెస్ట్లోకి వెళ్తుంటారు. షేప్ షిఫ్టర్ కూడా వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఇంతదాకా వచ్చాక అది వీళ్ళని ఎక్కడ వదులుతుంది? డిలన్ గాయపడడంతో తను నడవలేకపోతాడు. ఆ కాగడ కూడా ఆరిపోవడానికి వస్తుంది. ఇంకోవైపు నుండి జోయి ఆల్మోస్ట్ క్యాబిన్ దగ్గరికి వస్తుంటాడు. డిలన్ ట్రేసీకి ఆ కాగడని ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, నేను ఆ షేప్ షిఫ్టర్ని చంపేసి రోడ్ దారిలో కలుస్తాను అని పంపించేస్తాడు. ఇంకా డిలన్ షేప్ షిఫ్టర్ని పిలుస్తూ అరుస్తూ ఉంటాడు. ఆ షేప్ షిఫ్టర్ నైఫ్తో డిలన్ని పొడుస్తూ ఉంటుంది. అలా ట్రేసీ రూపంలోకి వచ్చి డిలన్ ఛాతి పైన గట్టిగా నైఫ్తో స్టాబ్ చేసి భయంకరంగా చంపేస్తుంది. ట్రేసీ ఆల్మోస్ట్ రోడ్ ఎక్కేస్తుంది అనంగా ఆ కాగడాకున్న మంట ఆరిపోతుంది. జోయి వస్తుండగా ట్రేసీ కార్ ముందుకు వచ్చి జోయిని ఫారెస్ట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఒక చెట్టు వెనక్కి చూడమని ట్రేసీ జోయికి చెప్తుంది. అక్కడ నిజమైన ట్రేసీ చనిపోయి పడి ఉంటుంది. జోయిని వెనక నుండి ఆ షేప్ షిఫ్టర్ అటాక్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆ ట్రేసీయే షేప్ షిఫ్టర్ అయి ఉంటుందని మనకి ఫస్ట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే తనకి బ్లడ్ అంటే ఉంటుంది. ఇక్కడ లాస్ట్కి రోజర్ మాత్రమే బతికి ఉంటాడు. అతను డ్రింక్ చేసి మత్తులో ఉంటాడు. ఇక్కడ అందరూ చనిపోతారు, క్యాబిన్ ఓనర్ అయిన జోయితో పాటు. దీంతో మూవీని ఇక్కడ ఎండ్ చేస్తారు. ఇక్కడ ఈ షేప్ షిఫ్టర్ ఫారెస్ట్ని దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాని అంతా దాని కంట్రోల్లో ఉంచుకుంటుంది. అది నైట్స్లో కనిపించిన వాళ్ళందరినీ రూపాలు మార్చుకుంటూ అందరినీ తన వలలో వేసుకొని ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతుంది. ఇక్కడ క్యాబిన్ ఓనర్ అయిన జోయి క్యాబిన్స్లో హత్యలు జరుగుతున్నందుకైనా దాన్ని క్లోజ్ చేయాల్సింది. కానీ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా ఎవరు రారు కాబట్టి అతను డబ్బుల కోసం అత్యాశకు పోయి అతని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అండ్ దిస్ ఈస్ ద మూవీ ఫర్ టుడే. ఈ మూవీ నేమ్ని ఆల్రెడీ మీరు గెస్ చేసే ఉంటారు, ఫారెస్ట్ ఆఫ్ డెత్. దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ మూవీ. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాంటి ఫారెస్ట్కి వెళ్ళడానికి డేర్ చేస్తారా లేదా అని కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.